హైదరాబాద్ వాసులను నకిలీ మెడిసిన్స్ భయపెడుతున్నాయి. మెడికల్ షాపుకు వెళ్లి తీసుకుంటున్న మాత్రలు ఏవి ఒరిజినలో ఏవి నకిలీనో తెలియక సతమతమవుతున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు అధికమవడంతో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో తయారవుతూ తెలంగాణకు దిగుమతి అవుతున్న మెడిసిన్స్ పై నిఘా వేశారు. కీలక సూత్రధారులను గుర్తించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లోని మెడికల్ షాపులపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున నకిలీ మందుల దిగుమతి అవుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఉన్న 42,000 మెడికల్ షాపుల వివరాలు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల చేతుల్లో ఉంటుంది. మెడికల్ షాపుల్లో కేంద్రం నిర్వహించిన ధరలకు మాత్రమే మందులను విక్రయించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఫార్మా కంపెనీల గోడౌన్లు, వారికి సంబంధించి ల్యాబ్ల అనుమతి కోసం డ్రగ్ కంట్రోల్ అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా కొరియర్ సంస్థల ద్వారా నకిలీ మెడిసిన్స్ దిగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్న దందా గుట్టును డ్రగ్ కంట్రోల్ అధికారులు రట్టు చేశారు. వరుస దాడుల్లో భారీ ఎత్తున నకిలీ మందులను గుర్తించారు. అయితే ఇతర రాష్ట్రాల నుండి తయారవుతున్న నకిలీ మందులు హైదరాబాద్ లోకి దిగుమతి అవుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నకిలీ మందులను తయారవుతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఫేక్ యాంటీబయాటిక్స్ తయారు చేసి ట్రాకాన్ కొరియర్ సంస్థ ద్వారా హైదరాబాద్ కి దిగుమతి చేస్తున్నారు. నకిలీ మెడిసిన్స్ పై డ్రగ్ కంట్రోల్ అధికారులకు అనుమానం రావడంతో కొరియర్ కంపెనీపై నిఘా వేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయిన మందులు ఏ షాపులకు వెళ్తున్నాయో తెలుసుకునేందుకు అధికారులు సిబ్బందికి పురమాయించారు. ఇక ట్రాకాన్ కొరియర్ బాయ్ దిల్సుఖ్ నగర్ లో వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కు 5 కార్టన్ల నకిలీ మందులు డెలివరీ ఇచ్చే సమయంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడి చేసి యజమానిని అరెస్ట్ చేశారు. మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయనే దానిపై అధికారులు విచారణ చేశారు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా అవసరమైన మోతాదుకు డోసేజ్ 5 రోజులు వాడాల్సిన మందులను 2 రోజులు వాడి దాన్ని డిస్కంటిన్యూ చేసిన ఓవర్ పీరియడ్ కానీ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఒకసారి ఏ మార్క్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కనుక ఇన్ఫెక్షన్ బాగా పడితే అతనికి ఆ ఇచ్చినటువంటి యాంటీబయాటిక్ పనిచేయదు. దట్ ఈస్ కాల్డ్ సూపర్ బగ్. దీన్ని అరికట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యలో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ లో జస్టిఫికేషన్ చేయాలి. ఏ కారణంతో ఆ డాక్టర్ గారు ఆ పేషెంట్ కు రికమెండ్ చేస్తున్న యాంటీబయాటిక్ అనేది కంపల్సరీ ఉండాలని చెప్పి, కంపల్సరీ దాంట్లో ఇంకార్పొరేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ చేయడం జరిగింది. దాన్ని విల్ ఇంప్లిమెంట్. గడిచిన 6 నెలల వ్యవధిలో వందలాది మెడికల్ షాపులపైన డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. వీటిలో ఎక్కువ శాతం బిల్లులు లేకుండా సరఫరా అవుతున్న మందులను గుర్తించారు. ఈ 6 నెలల్లో సుమారు 4,652 శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్ కి పంపించారు. మొత్తం 19 తయారీ యూనిట్లపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. వీటిలో లక్షల విలువ చేసే నకిలీ మందులను గుర్తించారు. కొద్ది రోజుల క్రితం బొల్లారంలోని ఒక ఫార్మా కంపెనీ గోడౌన్ పై దాడులు నిర్వహించి 4,35,00,000 విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రోజెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 36 వెరైటీల మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. క్యాన్సర్ నివారణ కోసం ఉపయోగించే మందులు అంటూ మార్కెట్ లో చలామణి చేయిస్తున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి కడారి సతీష్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఇదే వ్యక్తికి ఖమ్మంలోని ఆస్పిన్ బయో ఫార్మా పేరుతో నిర్వహిస్తున్న గోడౌన్ లో దాడులు చేయగా అక్కడ 935 కేజీల మత్తు పదార్థాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మనకు ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్ అనుబంధంగా ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ ల్యాబ్ లో అందులో ఉన్న టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ, డివైజెస్ కానీ లేటెస్ట్ ఉండే విధంగా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంది. అందులో 60-40 రేషియోలో ఫండ్ ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సినటువంటి టెక్నాలజీ కానీ, డివైజెస్ కానీ ఆల్రెడీ పర్చేజ్ చేయడం జరిగింది. దాని మీద ట్రైనింగ్ కూడా మా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎప్పటికప్పుడు మా నాలెడ్జ్ అండ్ స్కిల్ అప్గ్రేడ్ చేయడానికి దట్ యాక్షన్ వి ఆర్ టేకింగ్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. లైసెన్స్ లేకుండా ఫార్మా కంపెనీలు గోడౌన్లు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.